నెక్స్ట్ చేతులకి కాళ్ళకి చిన్న ఫ్రాక్చర్ అయినప్పుడు మనం నిర్లక్ష్యం చేయొచ్చా? ఆబ్వియస్లీ నిర్లక్ష్యం అనేది చేయకూడదండి. డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సలహా ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫ్రాక్చర్ అనేది రకరకాలుగా ఉంటాయి. డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అని, అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అని, కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయన్నమాట. ఫ్రాక్చర్ అయిన తీరు బట్టి, ఫ్రాక్చర్ అయిన ప్లేస్ బట్టి ఆర్థోపెడిషియన్ డాక్టర్ గారు కానీ లేకపోతే మనం ఏదైనా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రాక్చర్ని మనం ఎంతలాగా ట్రీట్ చేయాలి, కట్టుకడితే సరిపోతుందా, దాని లోపల వైర్లు కానివ్వండి లేకపోతే ప్లేట్స్ కానీ పెట్టి అతికించాలా అనేది ఫ్రాక్చర్ అయిన తీరును బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రాక్చర్ డిస్ప్లేస్ అయిపోయింది అనుకోండి, అంటే ఫ్రాక్చర్ అంటే రెండు బోన్ ఎముకలు కూడా ఫ్రాక్చర్ అయిన దగ్గర నుంచి కదిలిపోయినాయి అనుకోండి, వాటిని మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చి మనం రెండు పక్కల ప్లేట్ వేసి పొజిషన్లో ఉంచుతాం. అలాగే ఫ్రాక్చర్ డిస్ప్లేస్ కాలేదనుకోండి, ఫ్రాక్చర్ మంచిగానే ఉంది, ఆ ఫ్రాక్చర్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ చేతులకు చివర్లో అవుతుంది, దీని మీద మనం ఎక్కువ ప్రెజర్ పెట్టం కాబట్టి రెస్ట్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈ డెసిషన్ అనేది మనం ఒక ఎక్స్పర్ట్ అంటే ఒక ఎక్స్పర్ట్ ఆర్థోపెడిషియన్ కానీ ఒక ఎక్స్పర్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ తీసుకుని ఫ్రాక్చర్ ఎలా ఉందో ఎక్స్రేలో చూసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేయడం మంచిది. అంతేగాని చిన్న ఫ్రాక్చరే కదా అని నెగ్లెక్ట్ చేస్తే కొన్నిసార్లు వాపు ఎక్కువైపోయి దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, దాని ద్వారా ఎముక సరిగ్గా అతుక్కోకపోవడం అదొక పెద్ద సమస్య. ఇవి రెండు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పొరపాటున రక్తనాళం దగ్గరలో ఉండి ఫ్రాక్చర్ కనుక రక్తనాళానికి తగిలితే అది మీకు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇప్పుడు దాకా మనం విన్న హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆశా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.